కోకిల సెంటర్ 50 బిల్డింగ్ సెంటర్ నందు మాజీ కార్పొరేటర్ కంపర బాబీ ఆధ్వర్యంలో గణపతి భక్త బృందంచే నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కంపర బాబీ మాట్లాడుతూ తన సోదరుడు స్వర్గీయ కంపర రమేష్ నేతృత్వంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగేవని, ఆయన లేని లోటు తీరదని, అయితే ఆయన జ్ఞాపకాలతో గణేష్ ని ఉత్సవాలు యథావిధిగా జరిపించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఉత్సవాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కంపర రమేష్ మిత్రమండలి సహాయ సహకారాలతో వైభవపేతంగా నిర్వహించడం జరిగిందని బాబీ తెలిపారు. సాంబారు అందరికీ నమస్కారం. ఈరోజు మా 50 బిల్డింగ్ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా 27వ సంవత్సరం దిగ్విజయంగా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహా అన్నప్రసాదం ప్రతి సంవత్సరంలాగే సుమారు 4000 మందికి ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, కీర్తిశేషులు నా సోదరుడు కంపర రమేష్ గారు. ఆయన ఎంతో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఉన్నంతకాలం కూడా చాలా భారీగా ఇక్కడ నిర్వహించేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆ దేవుడి వారి దయ వల్ల వాళ్ళ మిత్రమండలి అయితేనేవి, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే అందరూ కూడా మేము అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు కూడా మన వచ్చి ప్రతి సంవత్సరంలో ఇక్కడ దర్శించుకోవడం కూడా జరిగింది. వారి ఆశీస్సులతో, అలాగే మా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ స్వామి మేము చేసిన ఈ ప్రయత్నానికి ప్రతి సంవత్సరం మాకు సహకరించి దిగ్విజయంగా ఆయన చేయించుకున్నందుకు నిజంగా మేము జన్మలా మేము చేసుకున్న అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే తెలియదు. ఇలాగే మాకు ఆ స్వామికి సేవ చేసుకొని 10 మందికి మేము మా వల్ల మాకు అన్నదానానికి అయితే చాలామంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, మరీ ముఖ్యంగా ఈ సెంటర్కి ఒక ప్రత్యేకత ఉంది. బాగా చేస్తాము. ప్రసాదాల దగ్గర నుంచి అయితేనే ఏవైతే ప్రతిరోజు కూడా ఒక 4-5 వెరైటీలతో మనం ప్రసాదం చేయడం జరుగుతుంది. నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మాకు మరింత అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.